గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 959. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని కొంత ప్రెషర్ కనపడింది. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 1064 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,684 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 332 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,336 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.82% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.68% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.39% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లోని సెల్లింగ్ ప్రెషర్ బాగానే కనపడింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ December 17th అంటే ఈ రోజు అండ్ రేపు యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతున్నదని. సో ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రానుంది. ఈసారి యుఎస్ ఫెడ్ అయితే 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ రేట్ కట్ రిలేటెడ్ గా కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ లోని యుఎస్ ఫెడ్ రేట్ కట్ సైకిల్ ఎలా ఉండబోతుంది అన్నది ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవల్ గారి దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. సో వాటి గురించి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ రేట్ కట్ సైకిల్ ఎలా ఉండబోతుందో చూడాలని. లాస్ట్ టైం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకసారి యుఎస్ ఎకానమీ అయితే ప్రెసెంట్ స్ట్రాంగ్ గానే ఉన్నది, సో కంగారు పడిపోయి రేట్ కట్స్ అవి చేయవసరం లేదు అన్నట్టుగా కామెంట్ చేశారు. సో ఈసారి కూడా ఫెడ్ చైర్ దగ్గర నుంచి అటువంటి కామెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే దానివల్ల కొంతవరకు మనకి మార్కెట్స్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో అందుకనే రేపు నైట్ కి రాబోయేటువంటి ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని మనం ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫెడ్ మీటింగ్ ఈ రోజు రేపు జరుగుతుండడంతోనే ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ వాళ్ళ స్టాక్ ప్రైస్ బాగా పెరిగేందుకు ఏం చేస్తుంటాయంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి ఉంటాయి కదా, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి ఈ కంపెనీస్ మేనేజ్ చేస్తుంటాయంటే కొంతవరకు వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇన్ఫ్లేట్ చేసి అవి చూపెడుతుంటాయి. సో ఒక్కసారి వీళ్ళ నెంబర్స్ లో జంప్ కనపడింది అనుకోండి, చాలా మంది ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ చూపించి ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో దాంతో ఆ స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. టార్క్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఇటువంటి అప్డేట్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 21 టు ఫైనాన్షియల్ ఇయర్ 23 మధ్యన ఈ టార్క్ వాళ్ళకి చెందినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసేందుకు గాను సెబీ ఒక ఫోరెన్సిక్ ఆడిటర్ ని అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్వెస్టర్స్ అండ్ సెక్యూరిటీస్ మార్కెట్ కి పాజిటివ్ గా కనపడేటువంటి ఇంట్రెస్ట్ తోనే వీళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అలా రిలీజ్ చేసి ఉండొచ్చు అని చెప్పి సెబీకి డౌట్ రావడంతోనే సెబీ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 టు ఫైనాన్షియల్ ఇయర్ 23 మధ్యన ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసేందుకు గాను ఈ ఫోరెన్సిక్ ఆడిటర్ అయితే నియమించడం జరిగింది. దీని రిలేటెడ్ గా కంపెనీ కూడా ఈ రోజు రెస్పాండ్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెబీ నియమించినటువంటి ఈ ఆడిటర్ కి కావాల్సినటువంటి నెసెసరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ మ్యాటర్ లో ఏదైనా విషయం క్లియర్ అయినట్లయితే ఎక్స్చేంజెస్ కి ఫర్దర్ గా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు కార్పొరేట్ గవర్నెన్స్ రిలేటెడ్ గా హైయెస్ట్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడానికి ఎప్పుడు కూడా వీళ్ళు కమిట్ అయి ఉన్నట్లుగా కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే సెబీ అయితే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోని కొన్ని మిస్ మ్యాచెస్ ఉన్నట్లుగా అనుమానం రావడంతోనే ఈ ఆడిటర్ అయితే నియమించింది. సో ఫైనల్ ఈ ఆడిటింగ్ జరిగినట్లయితే నిజంగా కంపెనీ తప్పు చేసిందా లేదా అన్నది బయటపడేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు తప్పు చేశారని గనక బయటపడినట్లయితే వీళ్ళపైన సెబీ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అది కంపెనీకి కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఈ స్టాక్ ప్రైస్ లో మనం కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ ఈ ఆడిటింగ్ లో ఏం తేలుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ కంపెనీలోని పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ 29% పైనే ఉన్నది. అంటే రీటైల్ షేర్ హోల్డర్స్ కూడా ఈ కంపెనీలో బాగానే ఇన్వెస్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకసారి మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా చెక్ చేసుకుని అండ్ ఈ ఇష్యూని కూడా ట్రాక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఇష్యూ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి టైంలోని ఈ టార్క్ అనేటువంటి కంపెనీ ప్రీవియస్ గా దీని పేరు అనంతరాజ్ కార్పొరేషన్ గా ఉండేది. సో ప్రీవియస్ గా అనంతరాజ్ కార్పొరేషన్ అని నేమ్ ఉండడం వల్ల ఇది అనంతరాజ్ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ అని చెప్పి కొంతవరకు సోషల్ మీడియాలో తిరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టార్క్ లో ప్రమోటర్స్ అయినటువంటి అనిల్ సారన్ అండ్ అలాగే అమర్ సారన్ వీళ్ళిద్దరికీ కూడా ప్రీవియస్ గా అనంతరాజ్ లో కూడా షేర్స్ ని హోల్డ్ చేసేవారు. కాకపోతే వీళ్ళు 2022 ఆ టైంలోని అనంతరాజ్ నుంచి ఎగ్జిట్ అవడం జరిగింది. ప్రెసెంట్ ఇంకా అమిత్ సారన్ గారికి అయితే అనంతరాజ్ లోని 0.07% స్టేక్ అంటే చాలా లిమిటెడ్ స్టేక్ ఉన్నట్టుగా చూపెడుతుంది. సో దీన్ని బట్టి మనం అనంతరాజ్ కి దీనికి అయితే పెద్దగా సంబంధం లేనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ టార్క్ వాళ్ళు కనుక తప్పు చేసినట్టుగా ఏమైనా బయటపడింది అనుకోండి, ఫ్యూచర్ లో ఈ స్టాక్ లో మ్యాసివ్ ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ ఐటీసీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ ఐటీసీ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దీన్ని డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ యొక్క ఎఫెక్టివ్ డేట్ ని వీళ్ళు January 1st గా ఫిక్స్ చేయడం జరిగింది. సో January 1st రోజు నుంచి ఈ ఐటీసీ లిమిటెడ్ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్ అయితే డీమర్జ్ అయిపోతుంది. ఇది వన్స్ కంప్లీట్ గా డీమర్జ్ అయిన తర్వాత ఈ హోటల్ బిజినెస్ ని వీళ్ళు సెపరేట్ గా లిస్ట్ చేస్తారు. ప్రీవియస్ గా మనం చూసినట్లయితే ఐటీసీ యొక్క ఓవరాల్ నెంబర్స్ ని ఈ హోటల్ బిజినెస్ నెంబర్స్ అయితే కొంత డ్రాగ్ చేసేవి. ఎందుకంటే ఆ టైంలోని హోటల్ బిజినెస్ అంత ప్రాఫిటబుల్ బిజినెస్ కాదు కాబట్టి దానివల్ల ఐటీసీ పైన ఇంపాక్ట్ ఎక్కువగానే ఉండేది. దీంతో చాలా మంది ఐటీసీ నుంచి ఈ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేసినట్లయితే ఐటీసీకి అది బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి ఈ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేయాలని కోరుకునేవారు. బట్ ప్రెసెంట్ చూసినట్లయితే మన కంట్రీలోని ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడంతో ఈ హాస్పిటాలిటీ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ అన్ని కూడా చాలా మంచి నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి. ఈవెన్ ఐటీసీ దగ్గర కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ హోటల్ బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది. సో ఫ్యూచర్ లో కూడా ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇంకా బాగా గ్రో అయ్యేటువంటి స్కోప్ ఉన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళ హోటల్ బిజినెస్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐటీసీ నుంచి దీన్ని సపరేట్ గా డీమర్జ్ చేసి లిస్ట్ చేసినట్లయితే చాలా మంది షేర్ హోల్డర్స్ ఈ హోటల్ బిజినెస్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశాలు అయితే ప్రెసెంట్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విర్చువల్ డిజిటల్ అసెట్స్, అదే క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా అది మన గవర్నమెంట్ అయితే ఎప్పుడు పాజిటివ్ గా లేదు కదా. ఈ విర్చువల్ డిజిటల్ అసెట్స్ రిలేటెడ్ గా రెగ్యులేషన్ ని తీసుకురావడానికి గవర్నమెంట్ వర్క్ చేస్తున్నట్టుగా చాలా రోజుల నుంచి చెప్తుంది. సో దీని రిలేటెడ్ గా నిన్న లోక్ సభలో అడిగినటువంటి క్వశ్చన్స్ కి మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి గారు రెస్పాండ్ అవుతూ ఈ విర్చువల్ డిజిటల్ అసెట్స్ కాంప్రహెన్సివ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే పని చేస్తుందని అండ్ దీన్ని ఎప్పుడు తీసుకొస్తాం అని చెప్పి దానికి ఒక స్పెసిఫిక్ టైం లైన్ అయితే ఫిక్స్ చేసుకోలేదు, కానీ దాని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తుందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అండ్ అంతేకాకుండా మన కంట్రీలోని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా గవర్నమెంట్ అండర్ లోని రిజిస్టర్ కాలేదని అండ్ ఈ క్రిప్టో అసెట్స్ రిలేటెడ్ గా ఎఫెక్టివ్ గా ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకురావాలంటే గ్లోబల్లీ ఉన్నటువంటి వేరియస్ కంట్రీస్ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం అవుతుంది కాబట్టి అన్ని ఇంటర్నేషనల్ కంట్రీస్ తో కూడా కలిపి వర్క్ చేసి ఈ క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ అయితే తీసుకురావడం చాలా అవసరం అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా ఫస్ట్ నుంచి కూడా చాలా అగెనిస్ట్ గా ఉన్నది. ఈవెన్ ప్రీవియస్ గా కూడా ఈ క్రిప్టో కరెన్సీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ క్రిప్టో అసెట్స్ అన్ని కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వస్తాయని చెప్పి గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఈ క్రిప్టో రిలేటెడ్ గా అగైన్ వరల్డ్ వైడ్ కొంత బజ్ క్రియేట్ అవుతుండడంతో మన కంట్రీ అయితే ప్రెసెంట్ ఇంకా ఈ క్రిప్టో కరెన్సీస్ ని రెగ్యులేట్ చేయలేదు, కానీ వీటిని కంట్రోల్ చేసేందుకు ఏదైనా రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తీసుకురావడానికి గవర్నమెంట్ కంటిన్యూస్ గా ప్రయత్నిస్తున్నట్టుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి వీళ్ళు ఎంత త్వరగా వర్క్ చేసి దీనికి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తారన్నది. ఒకవేళ అగైన్ వీటిని ఏమైనా మన కంట్రీలో అది బ్యాన్ చేసినట్లయితే ఈ క్రిప్టోస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళపైన కొంతవరకు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమృత్ కాల్ విజన్ 2047 ప్లాన్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాన్ లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సెక్టర్స్ కి గవర్నమెంట్ నుంచి అయితే చాలా సపోర్ట్ ని ప్రొవైడ్ చేయబోతున్నాయి. దీనిలో భాగంగా మన కంట్రీలోని మ్యానుఫ్యాక్చరింగ్ ని స్ట్రాంగ్ గా పెంచడంతో పాటుగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచేటువంటి విజన్ తో గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తూ వెళ్తుంది. గవర్నమెంట్ యొక్క ఈ అమృత్ కాల్ విజన్ 2047 లో భాగంగా ఏ సెక్టర్ లోని ఎంత ఆపర్చునిటీ ఉన్నదని కార్నెలిన్ రీసెర్చ్ వాళ్ళు ఒక డేటాని రిలీజ్ చేయడం జరిగింది. ఈ డేటాలో మనం చూసినట్లయితే 2047 కల్లా అన్ని సెక్టర్స్ కన్నా కూడా ఈఎంఎస్ సెక్టర్ యొక్క మార్కెట్ క్యాప్ 45x గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఈఎంఎస్ సెక్టర్ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా ఈ విధంగా గ్రో అయినట్లయితే ఈ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి కంపెనీస్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్ కావచ్చు, ఈపాక్ డ్యూరబుల్స్ కావచ్చు, అంబర్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు, వీళ్ళతో పాటు ఇంకా ఏ కంపెనీస్ ఈ సెక్టర్ లో వర్క్ చేస్తున్నాయో అవన్నీ కంపెనీస్ కూడా భారీగా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈఎంఎస్ సెక్టర్ తర్వాత కెమికల్ సెక్టర్ అయితే ఇక్కడ నుంచి 2047 కల్లా 19x గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని అండ్ దాని తర్వాత డిఫెన్స్ సెక్టర్ 10x గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటితో పాటుగా ఫార్మా సెక్టర్ యొక్క మార్కెట్ క్యాప్ 9x గ్రో అయినట్లయితే ఆటో సెక్టర్ మార్కెట్ క్యాప్ 8x గ్రో అవ్వచ్చని అండ్ టెక్స్టైల్ సెక్టర్ యొక్క మార్కెట్ క్యాప్ 7x గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇవన్నీ సెక్టర్స్ లో కూడా మంచి గ్రోత్ మనం చూడొచ్చు. బట్ అన్ని సెక్టర్స్ కన్నా మనం చూసినట్లయితే ఈఎంఎస్ సెక్టర్ లో అయితే మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నటువంటి డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. రీసెంట్ గానే గవర్నమెంట్ ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి తక్కువ రేట్ కి గ్యాస్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అలొకేషన్ ని 2 times కట్ చేయడం జరిగింది కదా. ఇలా గవర్నమెంట్ నుంచి చీప్ గా వచ్చేటువంటి గ్యాస్ అలొకేషన్ వీళ్ళకి కట్ అవడంతో వీళ్ళు ఎక్స్పెన్సివ్ స్పాట్ ఎల్ఎన్జీ ని పర్చేస్ చేయవలసినటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ ఎక్స్పెన్సివ్ స్పాట్ ఎల్ఎన్జీ
నుంచి వీళ్ళు బై చేసిన తర్వాత ఆ ప్రైస్ ని ఎండ్ యూజర్ కి కంప్లీట్ గా పాస్ ఆన్ చేశారనుకోండి, దెన్ ఓకే. అలా కాకుండా కంప్లీట్ గా ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయలేకపోయినట్లయితే దాని వలన గ్యాస్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నో ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి ఇది ఒక నెగటివ్ అప్డేట్ అయితే, దీంతో పాటుగా ఇప్పుడు గ్యాస్ ని జిఎస్టీ అండర్ లోకి గవర్నమెంట్ తీసుకురావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తుంది. కానీ నెక్స్ట్ జరగబోయేటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీట్ లోని ఈ గ్యాస్ ని జిఎస్టీ అండర్ లోకి తీసుకురావాలన్నటువంటి ఎజెండాయే లేదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ గ్యాస్ ని జిఎస్టీ అండర్ లోకి కనుక తీసుకొచ్చినట్లయితే కొంతవరకు అది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి మనం రిలీఫ్ గా చూడొచ్చు. బట్ ఈసారి ఆ ఎజెండాయే లేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. సో వీళ్ళు చెప్తున్నట్టుగా గ్యాస్ ని కనుక జిఎస్టీ అండర్ లోకి తీసుకురాలేనట్లయితే వీళ్ళకు ఉన్నటువంటి ఆ హోప్ కూడా పోతుంది. కాబట్టి అది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి మరికొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోని 1297 బస్ చాసెస్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళకి ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళకి ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి థర్డ్ ఆర్డర్ ఇది. ప్రీవియస్ గా ఒకసారి 1350 యూనిట్స్ ని సప్లై చేయడానికి 2023 డిసెంబర్ లో ఆర్డర్ వచ్చినట్లయితే దాని తర్వాత 2024 అక్టోబర్ లోని 1000 యూనిట్స్ ని సప్లై చేసేందుకు మరొక ఆర్డర్ ని వీళ్ళు విన్ అయ్యారు. ఇప్పుడు అడిషనల్ గా 1297 బస్ చాసెస్ ని సప్లై చేసేందుకు గాను థర్డ్ ఆర్డర్ వీళ్ళకి రావడం జరిగింది. సో ఇలా కంటిన్యూస్ గా వీళ్ళు ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఏవైతే ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో ఇది టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ యూపీఎస్ ఆర్టీసీ వాళ్ళ దగ్గర నుంచే కాదు, వేరే అదర్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్స్ నుంచి కూడా టాటా మోటార్స్ కి ఫ్యూచర్ లో మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐరన్ ఓర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ చేసేటువంటి ఎన్ఎండిసి వాళ్ళు ప్రీవియస్ గా బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి ఈ ఎన్ఎండిసి యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 2 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 27th డిసెంబర్ గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 27th డిసెంబర్ నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ ఎన్ఎండిసి షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ రిలయన్స్ పవర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ రిలయన్స్ పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి రిలయన్స్ న్యూ సన్టెక్ వాళ్ళు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి 930 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా లాస్ట్ వీక్ లో వీళ్ళు అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు సెకీ దగ్గర నుంచి ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది మన ఇండియాలోనే సింగిల్ లార్జెస్ట్ సోలార్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సెకీ ప్రీవియస్ గా వీళ్ళ పైన బ్యాన్ విధించిన ఆ బ్యాన్ ఎత్తివేయడంతో ఇప్పుడు సెకీ దగ్గర నుంచి వీళ్ళకైతే ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఫ్యూచర్ లో కూడా వీళ్ళు సెకీ నుంచి మంచి ఆర్డర్స్ కనుక విన్ అయినట్లయితే అది రిలయన్స్ పవర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ 3D మ్యాప్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి జెనసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ప్రెసెంట్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ స్టేట్ లో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ ని మోడర్నైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా అడ్వాన్స్ జియోస్పాటికల్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వాళ్ళ స్టేట్ లో ఉన్నటువంటి ల్యాండ్ రికార్డ్ అన్నిటిని మోడర్నైజ్ చేసేందుకు గాను ఒక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇప్పుడు జెనసిస్ ఇంటర్నేషనల్ వాళ్ళకి 56 crores వర్త్ ఆర్డర్ రావడం జరిగింది. వీళ్ళు ఏదైతే కొత్తగా ఆర్డర్ విన్నారో ఇది జెనసిస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు ఈ క్యాలెండర్ ఇయర్ లోని 2 million యూనిట్స్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ అచీవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఒక సింగిల్ క్యాలెండర్ ఇయర్ లోని వీళ్ళు 2 million వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడం అన్నది ఇదే ఫస్ట్ టైం. సో వీళ్ళకి చెందినటువంటి అక్రాస్ మోడల్స్ లో ఉన్నటువంటి వెహికల్ సేల్స్ బాగా జరుగుతుండడంతో వీళ్ళ ప్రొడక్షన్ కూడా బాగానే పెంచుకుంటూ వస్తున్నారు. కమింగ్ ఇయర్స్ లో కూడా వీళ్ళ వెహికల్ సేల్స్ కనుక బాగా జరిగినట్లయితే అది మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్ఎంసి స్విచ్ గేర్స్ వాళ్ళకి ఒక రిపీటెడ్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ దగ్గర నుంచి 5000 సోలార్ పంప్స్ ని సప్లై చేసేందుకు గాను 90 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ సోలార్ పంప్స్ ని వీళ్ళు మహారాష్ట్రలోని సప్లై చేసి ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని కంప్లీట్ చేయాలి. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఆర్ఎంసి స్విచ్ గేర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన గ్రాన్యూల్స్ ఫార్మాసిటికల్స్ ఐఎన్సి వాళ్ళ లీస్ డెక్సమ్ ఫెటామిన్ ట్యూబుల్ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ టాబ్లెట్స్ ని అడల్ట్స్ అండ్ పెడియాట్రిక్ పేషెంట్స్ లోని డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని ఈ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడం ద్వారా యుఎస్ లోని డ్రగ్ షార్టేజ్ ఏదైతే ఏర్పడుతున్నదో దాన్ని వీళ్ళు అడ్రస్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు.
నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రైల్టెల్ వాళ్ళకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 38 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు CCTV SITC వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2025 మే కల్లా ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ RVNL వాళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి ప్రీవియస్ గానే L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు LOA రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ కి గాను వీళ్ళు నాగపూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఈ ప్రాజెక్ట్ రీచ్ 3A లోని 7 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ని అండ్ అలాగే రీచ్ 4A లోని 3 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 270 crores. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో RVNL వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ బ్రిడ్జెస్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ కి EPC వర్క్స్ చేసేటువంటి టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 187 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టర్న్ కీ బేసిస్ లోని 9 132 kV ట్రాన్స్మిషన్ లైన్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది టెక్స్మాకో రైల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ కి మేజర్ బిజినెస్ కంట్రిబ్యూట్ చేసేటువంటి వీళ్ళ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఉన్నది కదా, ఈ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లోని IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 2021 ఆగస్ట్ 30 నుంచి 2021 సెప్టెంబర్ 9 ఈ పీరియడ్ మధ్యలోని ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కొన్ని ఇరెగ్యులారిటీస్ ని ఫైండ్ అవుట్ చేయడం వలన వీళ్ళకి ఇప్పుడు షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేశారు. సో కంపెనీకి వచ్చినటువంటి షోకాస్ నోటీస్ కి వీళ్ళు IRDA వాళ్ళకి 21 days లోని వీళ్ళ రిప్లైని అయితే సబ్మిట్ చేయవలసి ఉన్నది. చూడాలి వీళ్ళు ఏం రిప్లై సబ్మిట్ చేస్తారన్నది. ఒకవేళ వీళ్ళ రిప్లై సాటిస్ఫాక్టరీగా ఉండి ఇష్యూ కనుక సార్ట్అవుట్ అయిపోయినట్లయితే ఓకే, లేదా IRDA వాళ్ళు వీళ్ళపైన కొన్ని యాక్షన్స్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చూడాలి ఈ ఇష్యూ ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు అన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.